అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజన్ ఆర్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. పవన్ కళ్యాణ్ జనసేనతో పాటు కూటమిలోని మిగతా రెండు పార్టీల నాయకులకు కూడా స్వీట్ వార్నింగ్ ఇచ్చారా? ఓ కాస్త తగ్గండి, మరీ అంత ఓవర్ అయిపోకండి అని చెప్పకనే చెప్పేశారా? ముందు తాను అడుగు తగ్గి మిత్రులను 4 అడుగులు తగ్గేలా చేశారా? పవన్ తాజా బహిరంగ లేఖ గురించి జరుగుతున్న చర్చ ఏంటి? తనకు పదవులు ముఖ్యం కాదని పరోక్షంగా చెప్పేసినట్టేనా? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన నాయకులు క్యాడర్ను ఉద్దేశించి రాసిన బహిరంగ లేఖ మీద హాట్ చర్చలు మొదలయ్యాయి. కొద్ది రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు, సోషల్ మీడియాలో శృతి మించుతున్న ప్రచార క్రమంలోనే ఆయన ఈ లెటర్ రాసినట్టు చెప్పుకుంటున్నారు. ఉప ముఖ్యమంత్రి పదవి విషయంలో కొత్త డిమాండ్లు తెరమీదికొస్తూ కూటమి పార్టీల మధ్య చిచ్చు పెడుతున్నాయన్న అభిప్రాయం పెరుగుతోంది. ఆ విషయమై టీడీపీ, జనసేన నాయకుల మధ్య కొద్దిపాటి మాటల యుద్ధం కూడా జరిగింది. లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలని కొందరు టీడీపీ నాయకులు డిమాండ్ చేస్తే పవన్కు సీఎం పదవి ఇవ్వాలంటూ జన సైనికులు ఇంకాస్త అడ్వాన్స్ అయిపోయారు. మ్యాటర్ చేయి దాటిపోతోందని గ్రహించిన టీడీపీ అధిష్టానం ఇక దాని గురించి మాట్లాడొద్దంటూ క్యాడర్, లీడర్స్కు ఖచ్చితమైన ఆదేశాలిచ్చింది. ఆ తర్వాత పవన్ కూడా తనవంతు ప్రయత్నంగా జన సైనికుల్ని కంట్రోల్లో పెట్టడం కోసమే బహిరంగ లేఖ రాసినట్టు చెప్పుకుంటున్నారు. వాస్తవానికి ఇది తన పార్టీ నేతలను ఉద్దేశించి రాసిన లేఖే అయినప్పటికీ కూటమిలోని 3 పార్టీలను ప్రస్తావించారాయన. అధికారంలోకి రావడానికి 3 పార్టీల కృషితో పాటు గత ప్రభుత్వ వ్యవహార శైలి కూడా ఒక కారణం కాబట్టి అందరూ ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలంటూ క్లారిటీ ఇచ్చేశారాయన. పరిధి దాటి ప్రవర్తిస్తే దానికి తగ్గట్టు చర్యలు కూడా ఉంటాయని తమ పార్టీ క్యాడర్కు స్వీట్ వార్నింగ్ ఇచ్చినా అదే అవతలి వాళ్లకు కూడా వర్తిస్తుందన్న అంతరార్థం దాగి ఉందన్న విశ్లేషణలు పెరుగుతున్నాయి. అనవసరంగా నోరు పారేసుకోవడం ఎవరికీ మంచిది కాదన్నది పవన్ ఉద్దేశంగా చెప్పుకుంటున్నారు. ఎవరో ఏదో మాట్లాడారని ఇన్వాల్వ్ అయిపోతే వ్యవహారం వేరేలా ఉంటుందని క్లారిటీ ఇచ్చేశారట జనసేనాని. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నాక పవన్ ఉపయోగించే ప్రతి లెటర్ హెడ్లోనూ ఆ హోదాను ప్రస్తావిస్తున్నారు. కానీ మొదటిసారి ఈ బహిరంగ లేఖలో మాత్రం ఎక్కడా ప్రస్తావన లేదు. చివరిగా కూడా మీ పవన్ కళ్యాణ్ అంటూ ఎండ్ చేశారాయన. దీని మీద కూడా ప్రత్యేక చర్చ జరుగుతోందట పొలిటికల్ సర్కిల్స్లో. పార్టీ క్యాడర్ని ఉద్దేశించి రాసిందైనా లెటర్ హెడ్ మీద హోదా ప్రస్తావించడం తప్పేమీ కాదని, కానీ పవన్ ఆ మ్యాటర్ని పూర్తిగా వదిలేశారంటే తనకు పదవులు ముఖ్యం కాదని చెప్పకనే చెప్పారా అన్న డౌట్స్ కూడా వస్తున్నాయట. పదవి పెద్ద మ్యాటర్ కాదని పవన్ బహిరంగ లేఖ ద్వారా చెప్పేసినట్టయిందని అంటున్నారు విశ్లేషకులు. కేవలం జనసేన కార్యకర్తలే గాక 3 పార్టీల నేతలు, క్యాడర్ బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందంటూ పవన్ గుర్తు చేసినట్టయిందని చెప్పుకుంటున్నారు. అది కాదని అనవసరంగా వివాదాల జోలికి వెళితే తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో కూడా ఆయన చెప్పకనే చెప్పినట్టయిందని మాట్లాడుకుంటున్నారట. అనవసరంగా లేనిపోని చర్చలు జరిగితే మొదటికే మోసం వస్తుందనేది పవన్ అభిప్రాయంగా కనిపిస్తోందంటున్నారు. మనం ఒకటి మాట్లాడితే అవతలి వాళ్లు దానికి వాళ్ల పైత్యాన్ని కూడా జోడించి డబ్బులు ఇస్తారు. దాన్ని స్వీకరించక తప్పదు. అలాంటి వ్యవహారాల వల్ల ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చినట్టవుతుంది. అది ఎవరికీ మంచిది కాదని అందరినీ ఉద్దేశించి రాసినట్టు తెలుస్తోంది. ఆయన కూడా అదే ఉద్దేశంతో ఆచితూచి బ్యాలెన్స్ తప్పకుండా తొలి బహిరంగ లేఖ రాశారన్నది పార్టీ నేతల మధ్య జరుగుతున్న చర్చ. ఎవరికి వారు హద్దులు తెలుసుకుని రాజకీయం చేయాలి గాని అవి దాటితే ఎవరికీ మంచిది కాదని అందరికీ చెప్పేసినట్టయిందని అంటున్నారు. ఎవరు అనవసరంగా జోక్యం చేసుకుని లేనిపోని పదార్థాలు వచ్చేలా మాట్లాడడం సరికాదని చెప్పడానికే పవన్ ముందుగా తాను అడుగు వెనక్కేసి లేఖ రాసినట్టు చెప్పుకుంటున్నాయి జనసేన వర్గాలు. మొత్తానికి డిప్యూటీ సీఎం 3 పార్టీల నేతలకు ఓ తెగ స్పీడ్ అయిపోవద్దని క్లారిటీగా చెప్పేసినట్టయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది పొలిటికల్ సర్కిల్స్లో. ఇప్పటికైనా పరిధులు తెలుసుకుని 3 పార్టీల నాయకులు సెట్ రైట్ అవుతారో లేక మరో రూపంలో వివాదాంశాల్ని తెరమీదకు తెస్తారో చూడాలంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.